వైట్ హౌస్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. అమెరికా బలగాలు యెమెన్లోని హూతీలపై భీకర దాడులు చేస్తుంది. మార్చి 15 నుంచి మొదలైన దాడులు యెమెన్ రాజధాని సనా, సాదా, ఆల్బైదా, రాడాలే లక్ష్యంగా జరుగుతున్నాయి. అయితే ఈ యుద్ధానికి సంబంధించి ప్లాన్ ముందుగానే లీక్ అవ్వడం సంచలనంగా మారింది. అధ్యక్షుడు ట్రంప్ యెమెన్పై వార్ ప్రకటించక ముందే ఓ జర్నలిస్ట్కి యుద్ధానికి సంబంధించిన విషయాలు తెలియడం తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా బలగాలు ఇటీవల యెమెన్పై భీకర దాడులు చేసింది. అయితే ఈ దాడి ఘటనకి సంబంధించిన ప్రణాళికను ముందుగానే ఒక జర్నలిస్టుతో పంచుకున్నారు. అది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయకమునుపే కావడం గమనార్హం. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు ఉన్న గ్రూపులోకి ఓ యుఎస్ జర్నలిస్ట్ కి ప్రవేశం కల్పించారు. ఆ గ్రూప్ లో అతడు ఉన్నాడు అనే విషయం కూడా మర్చిపోయి హౌతీ రెబల్స్ పై యుద్ధానికి సంబంధించిన సమాచారం పోస్ట్ చేశారు. ద అట్లాంటిక్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ స్వయంగా ఈ విషయం తెలియజేశారు. మార్చి 15వ తేదీన యెమెన్ పై దాడుల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ అంతకంటే ముందే సిగ్నల్ లోని గ్రూప్ చాట్ ద్వారా తనకు నోటీసు అందిందని గోల్డ్బర్గ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన 2 రోజుల ముందే ఆయన్ను ఆ గ్రూప్ లోకి యాడ్ చేశారట. అయితే అవకాశం ఉన్నా ఆయన ఆ సమాచారాన్ని పబ్లిష్ చేయలేదు. గ్రూప్ చాట్ లోకి టార్గెట్స్, అమెరికా ఆయుధాల మోహరింపు, దాడులు చేసే దిశ వంటి అంశాలపై చర్చించినట్టుగా గోల్డ్బర్గ్ పేర్కొన్నారు. ఆ విధంగానే దాడులు సైతం జరిగాయని ఆయన వెల్లడించారు. మరోవైపు ఈ భద్రతా ఉల్లంఘనను డెమోక్రటర్లు తీవ్రంగా ఖండించారు. ముమ్మాటికి ఇది భద్రతా లోపమే అంటున్న డెమోక్రటర్లు ట్రంప్ అధికారంలోకి వచ్చాక జాతీయ భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యపూరితమైన వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రణాళిక లీక్ అయిన అంశంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. దీనిపై తనకు ఎలాంటి సమాచారమూ లేదు అన్నారు. గ్రూప్ చాట్ లోకి అనుకోకుండా జర్నలిస్ట్ ఎలా వచ్చారు అనే దానిపై విచారణ జరుపుతున్నట్టుగా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ పేర్కొన్నారు. Please keep watch and subscribe US1 TV.